మీకు ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే కనుక వైఎస్ఆర్ టీడీపీ రావు. ఎందుకంటే అక్కడ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మన కమ్యూనిటీ, ఎస్సీ కమ్యూనిటీ చెందినటువంటి వ్యక్తే. ఆయన వచ్చి మన మీద జరిగినటువంటి అన్యాయాన్ని అక్కడ ఉన్న అధికారులు ఖండించలేడు. ఎందుకంటే ఆ అధికారికి పైన ఒక అగ్రస్థాయి ఆధిపత్య కులం వాళ్ళు ఉంటారు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా మనకి న్యాయం దొరకదు. పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా సరే మనల్ని అవసరమైతే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ ఎవరైనా సరే అరే వెళ్ళరా అని చెప్పేసి వెళ్ళు టీ దమ్మనో లేకుంటే ఇంకా టిఫిన్ దమ్మనో కూడా పంపించే రోజులు ఉన్నాయి అన్నమాట. అంటే మనల్ని అంటే కనుక ఒక చీప్ అండ్ బెస్ట్ మైండ్, అదే కొంచెం రాయల్టీ కాదు అంటే ఓసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులకి ఎంతకంత వాళ్ళకి రాజకీయ బలి కూడా ఉంటుంది కాబట్టి, డబ్బు అహంకారం ఉంటుంది, డబ్బు అంట ఉంటుంది కాబట్టి ఆ యొక్క అక్కడికి వెళ్ళేటప్పటికి కూర్చోండి సార్ అని చెప్పేసి వాళ్ళని గౌరవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఈ వ్యత్యాసం అనేది చాలా దారుణంగా ఉందన్నమాట. ఓట్లు మనని అధికారం వాళ్ళది. అందుకని అన్యాయం జరిగితే రారు. మనకి ఏదన్నా చిన్నది ఏదైనా కావాల్సి వస్తే కనుక వాళ్ళ చుట్టూ తిరగాలి, అధికారులు చుట్టూ తిరగాలి. మనకి ఎన్నిసార్లు తిరిగి సరే ఎక్కడికి వెళ్ళినా సరే రెస్పాన్స్ ఉంటుంది. మనం ఎలా చేతులు కట్టి నిలబడతాం అక్కడ. పైగా ఓట్లు ఎలక్షన్ అప్పుడు ఖచ్చితంగా జెండాలు పోసేది మనమే ఉంటాం.